Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. Here we are at what physics foundation classes, 16th physics foundation class. Today we are going to discuss. This is belongs to what about the kinematics in 1D motion. In this kinematics in 1D motion, this is the what ninth class. So in this what kinematics in 1D motion in ninth class, we are going to discuss about what equations of motion. So what we are going to discuss equations of water motion. So equations of motion. So how many equations we have? So generally in order to solve the problems which are framed upon so motion. మనకు మోషన్ మీద ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫ్రేమ్ చేసినా కూడా మనం 4 ఈక్వేషన్స్ని యూజ్ చేసి సాల్వ్ చేయడం జరుగుతుంది. ఆ 4 ఈక్వేషన్స్ ఏంటివి? ఫస్ట్ వన్ ఈజ్ ఈక్వల్ టు వాట్? V ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ AT. ఈజ్ ఇట్ విజిబుల్ టు యూ? V is equal to U plus AT. And second one is S is equal to UT plus half AT square. S is equal to what? UT plus half AT square. Third one is V square minus U square is equal to what? 2AS. Fourth one is S nth second. అంటే nth సెకండ్లో ఇవ్వబడిన సెకండ్లో ఫోర్త్ సెకండ్, థర్డ్ సెకండ్, ఫిఫ్త్ సెకండ్ అట్లా nth సెకండ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ వాట్? nth సెకండ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏ ప్రిన్సిపల్ని యూజ్ చేస్తామంటే u ప్లస్ a/2 ఇంటూ n మైనస్ 1 2n మైనస్ 1 u ప్లస్ a/2 ఇంటూ 2n minus 1. So this principle we are frequently used in order to calculate what so distance traveled in nth second. So now let me derive these equations. So here what we are going to derive these equations of motion. So first equation I want to derive, that is what V is equal to U plus AT. So derivation, first equation derivation. So derivation of V is equal to what? U plus AT. V is equal to what? U plus AT. So this V is equal to U plus AT ni derive చేద్దాం. So derive చేసేటప్పుడు let I am considering an object is what travels in this direction. So that object is present here. At what this is what t is equal to 0. At t is equal to 0, the velocity of that object is I am taking u. ఎంత వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది? ఇనిషియల్ వెలాసిటీ u తోటి మొదలవడం జరుగుతుంది. సో ఫైనల్ వెలాసిటీ ఇక్కడికి వచ్చేసరికల్లా t ఈజ్ ఈక్వల్ టు t వద్దకు వచ్చేసరికల్లా ఇక్కడ ఫైనల్ వెలాసిటీ ఐఎమ్ టేకింగ్ v. వాట్ ఈస్ ద ఫైనల్ వెలాసిటీ? v ఐఎమ్ టేకింగ్. సో హౌ మచ్ టైమ్ ఈజ్ వాట్ టేకెన్ టు వాట్ రీచ్ హియర్? ఇక్కడికి రావడానికి ఎంత టైం పట్టింది? t సెకండ్స్ టైం పట్టింది. ఎంత యాక్సిలరేషన్ తోటి ట్రావెల్ చేస్తుంది? ఏ యాక్సిలరేషన్తో ట్రావెల్ చేస్తుంది? దిస్ యాక్సిలరేషన్ ఐఎమ్ టేకింగ్ యూనిఫామ్ యాక్సిలరేషన్ తోటి ఏ తోటి ట్రావెల్ చేస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు అర్థమైందా? ఒక ఆబ్జెక్ట్ ఇట్ ఈస్ వాట్ ట్రావెల్స్ ఫ్రమ్ ఇనిషియల్ వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది. ఫైనల్ వెలాసిటీ ఎంత వచ్చింది? ఈ ఇనిషియల్ వెలాసిటీ నుంచి ఫైనల్ వెలాసిటీ రావడానికి పట్టిన టైం ఎంత? t టైం పట్టింది. ఎంత యాక్సిలరేషన్తో ట్రావెల్ అవుతుంది? యూనిఫామ్ యాక్సిలరేషన్ తోటి ట్రావెల్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ని మనం డెరైవ్ చేయాలి. డెరైవ్ చేసేటప్పుడు నార్మల్గా యాక్సిలరేషన్ ప్రిన్సిపల్ తీసుకుందాం. సో యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు వాట్? చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడెడ్ బై టైమ్ టేకెన్ టు కాజ్ ద చేంజ్. ఓకేనా? ఈ చేంజ్ రావడానికి ఇంత టైం పట్టింది. సో చేంజ్ ఇన్ వెలాసిటీ ఈజ్ వాట్? ఫైనల్. చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే ఏంది? ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ డివైడెడ్ బై టైం. సో ఫైనల్ వెలాసిటీ ఎంత రా? ఇక్కడ ఫైనల్ వెలాసిటీ ఎంత? v మైనస్ ఇనిషియల్ వెలాసిటీ ఎంత? u divided by t. So acceleration, this is the what? A. So A is equal to I got v minus u by t.
Now you send t this side. So at is equal to what? V minus u. Now send u this side. Here what? Minus ఉంది కాబట్టి ఇటు సైడ్ వస్తే ఏమొస్తుంది? ప్లస్ వస్తుంది. So at plus u is equal to what? V. So I got as what? At plus u is equal to V. I am rewriting this equation. V is equal to at plus u. దీన్ని ఇంకా రివైట్ చేస్తే u plus at గా మనము వ్రాయవచ్చు. V is equal to what? U plus at. V is equal to u plus at అనేది ఏంటి? That is the what? Equations of motion. It is the what? Function of velocity and time. It is the function of velocity and time. సో మనకు ఇది ఫస్ట్ ఈక్వేషన్ని మనము ఇట్లా డెరైవ్ చేయవచ్చు. ఫస్ట్ ఎక్కడి నుంచి బయలుదేరింది, ఎక్కడికి బయలుదేరింది, టైం ఎంత పట్టింది. అప్పుడు మనకు యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ ఫైనల్ మైనస్ ఇనిషియల్ డివైడెడ్ బై టీ అనే ప్రిన్సిపల్ తెలుసు. చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడెడ్ బై టైం టేకన్, రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ, రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద డెరివేషన్ ఆఫ్ ఫస్ట్ ఈక్వేషన్. ఫస్ట్ కాపీ ఇట్, దీన్ని కాపీ చేసుకోండి. Now the derivation of second equation, that is what? S is equal to ut plus half at square. Here also I am taking what? An object is what present here. This is the what? At initial velocity u. U initial velocity to travel avutundi. It is what? Travels s distance. Inta distance travel chesindi, s distance travel chesindi. How much time taken? T time taken. With how much acceleration? With what? A acceleration. ఏ యాక్సిలరేషన్ తోటి ఇక్కడికి ట్రావెల్ చేసింది. ఇక్కడ ఫైనల్ వెలాసిటీ దిస్ ఈస్ ద వాట్? ఫైనల్ వెలాసిటీ. ఫైనల్ వెలాసిటీ అంత వెలాసిటీ పట్టడం జరిగింది. ఇది ఇనిషియల్ వెలాసిటీ. సో ఆబ్జెక్ట్ ఈస్ వాట్? ట్రావెల్స్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇనిషియల్ వెలాసిటీ, దిస్ ఈస్ ద ఫైనల్ వెలాసిటీ. హౌ మచ్ డిస్టెన్స్ ఈస్ ట్రావెల్డ్? ఎస్ డిస్టెన్స్ ఈస్ ట్రావెల్డ్ ఇన్ t సెకండ్స్ విత్ యూనిఫామ్ యాక్సిలరేషన్ ఏ యాక్సిలరేషన్తో ట్రావెల్ చేసింది. ఇప్పుడు ఈ సెకండ్ ఈక్వేషన్ని డెరైవ్ చేయడానికి నేను ఏం తీసుకుంటున్నాను అని అంటే యావరేజ్ వెలాసిటీ తీసుకుంటున్నాను. యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు వాట్? టోటల్ డిస్ప్లేస్మెంట్ ఆర్ డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. ఇక్కడ ఎందుకంటే డిస్టెన్స్ అని ఎందుకు అంటున్నాను అంటే స్ట్రైట్ లైన్ డైరెక్షన్లో, స్ట్రైట్ లైన్ మోషన్లో ఉంది కాబట్టి డిస్టెన్స్ అని కూడా తీసుకోవచ్చు. సో టోటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత? ఎస్ బై టోటల్ టైం ఎంత? టీ. సో యావరేజ్ మ్యాథమెటిక్స్ ప్రకారం యావరేజ్ అంటే ఏంటిది? సమ్ ఆఫ్ ద కాంపోనెంట్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ద కాంపోనెంట్స్. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? సమ్ ఆఫ్ ద కాంపోనెంట్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ద కాంపోనెంట్స్. సమ్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఏంటివి? ఇవి రెండు వెలాసిటీస్. సో u ప్లస్ v డివైడెడ్ బై వాట్? 2. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద కాంపోనెంట్స్ డివైడెడ్ బై total number of the components, u plus v by 2. So now I am what? Rewriting this equation. U plus v is equal to s by t వచ్చింది కదా. u plus v is equal to s by t వచ్చింది. దీన్ని ఇట్లనే ఉంచుతున్నాను. ఇందులోపల ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ we know v is equal to u plus at. v is equal to u plus at. Substitute v is equal to what? u plus at. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. u plus, in the place of v I am substituting u plus at divided by 2 అట్లనే ఉంది is equal to s by t. ఓకేనా? సో now u plus u ఏమవుతుందిరా? 2u plus at by 2 is equal to what? s by t. I am what? Taking t this side. So t this side is a t into 2u plus at divided by 2 is equal to s. Now t takes what? T take to inside. So t in local తీసుకెళ్ళండి. t into 2u. So 2ut plus t into at square divided by 2 is equal to s. I am rewriting this equation. S is equal to 2ut into at square total divided by 2. So I am what? Rewriting this equation. Separate చేస్తున్నాను. 2ut by 2 plus at square by 2. Okay, 2 get cancelled.
సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ ఇది ఏటీ స్క్వేర్ బై టూను నేను ఇట్లా రాస్తున్నాను హాఫ్ ఏటీ స్క్వేర్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు వాట్ యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు వాట్ యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. దిస్ ఈజ్ ద వాట్ డెరివేషన్ ఆఫ్ సెకండ్ ఈక్వేషన్. వచ్చిందా సెకండ్ ఈక్వేషన్? సో ఏం లేదు, ఇది ఒకటి యావరేజ్ వెలాసిటీ టర్మ్ ఒకటి తీసుకొని ఇందులో ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయాలని ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. యావరేజ్ వెలాసిటీని తీసుకొని అందులో వెలాసిటీ యొక్క ఫస్ట్ ఈక్వేషన్ నుంచి వచ్చిన వెలాసిటీని సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి వచ్చిన వెలాసిటీని సబ్స్టిట్యూట్ చేస్తే వి విల్ గెట్ వాట్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ మీకు సాల్వ్ చేయడం తెలుసు. వాటిని ఒక వన్ బై వన్ మనం సాల్వ్ చేసుకుంటూ వస్తే వి విల్ గెట్ ద ఫైనల్ ఆన్సర్. ఓకేనా? సో కాపీ చేసుకోండి. సో నెక్స్ట్ వన్ డెరివేషన్ ఆఫ్ థర్డ్ ఈక్వేషన్. థర్డ్ ఈక్వేషన్ డెరైవ్ లోపల సెకండ్ ఈక్వేషన్లో ఈ పార్ట్ వరకు ఇదే తీసుకోవచ్చు. ఎట్లా? ఒక ఆబ్జెక్ట్ ఇనిషియల్ వెలాసిటీ యూ తోటి స్టార్ట్ అయింది. ఇట్ గాట్ వాట్ ఫైనల్ వెలాసిటీ ఇన్ వాట్ t సెకండ్స్ ఆఫ్ టైమ్. హౌ మచ్ డిస్టెన్స్ ఈస్ కవర్డ్? ఎస్ డిస్టెన్స్ ఈస్ కవర్డ్ విత్ యూనిఫామ్ యాక్సిలరేషన్ ఏ. యూనిఫామ్ యాక్సిలరేషన్ ఏ తోటి ట్రావెల్ చేసింది. ఇప్పుడు యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు వాట్ టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టైం. యావరేజ్ అంటే చెప్పినాను, అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇందులో సెకండ్ ఈక్వేషన్ లోపల. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 2 ఐఎమ్ సెండింగ్ దిస్ సైడ్. సో ఐ విల్ గెట్ వాట్ u ప్లస్ v ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎస్ బై టీ. దిస్ ఈజ్ వాట్ ఫస్ట్ వన్ ఐఎమ్ టేకింగ్. నెక్స్ట్ వన్ ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఫస్ట్ ఈక్వేషన్ ఏంది? v ఈజ్ ఈక్వల్ టు వాట్ u ప్లస్ at. ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at. సెండ్ u దిస్ సైడ్. v minus u is equal to what? 80. Now I am taking what this one as what second one. So multiply 1 and 2. 1 and 2 sub equations ని multiply చేస్తే ఏమొస్తుంది చెప్పండి? మల్టిప్లై చేసేటప్పుడు ఎట్లా మల్టిప్లై చేయాలి? LHS మల్టిప్లై చేయాలి, RHS మల్టిప్లై చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్కే మల్టిప్లై చేయాలి, రైట్ హ్యాండ్ సైడ్కే మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ దిస్ వన్ ఐఎమ్ టేకింగ్ వాట్ u ప్లస్ విని v ప్లస్ యూగా రీరైట్ చేసుకోవచ్చును. 2s బై t ఈజ్ ఈక్వల్ టు వాట్ దిస్ వన్. సో ఐఎమ్ వాట్ మల్టిప్లయింగ్ దిస్ వన్ v plus u LHS. Here what LHS? v minus u. LHS అంటే left hand side v plus u, left hand side v minus u. Right hand side 2s by t. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది? at. ఓకేనా? సో a plus b into a minus b is equal to what? a plus b into a minus b is equal to a square minus b square. v plus u into v minus u is equal to v square minus u square is equal to t get cancelled. 2s into a is equal to what? 2as. So v square minus u square is equal to what? 2as. v square minus u square is equal to 2as. This is the what about the third equation of motion. చాలా సింపుల్. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ డెరైవ్ చేయడం చాలా 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 సింపుల్. కాకపోతే ఒక సీక్వెన్స్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. సీక్వెన్స్లో గుర్తుపెట్టుకుంటే చాలా చాలా సింపుల్గా మనము డెరైవ్ చేయవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఐ వాంట్ టు డెరైవ్ వాట్ డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ కవర్డ్ ఇన్ nth సెకండ్ లోపల ఎంత కవర్ చేసిందో మనము ఫైండ్ అవుట్ చేద్దాం. దానికంటే ముందు కాపీ చేసుకోండి. నౌ ఐ వాంట్ టు డెరైవ్ ఫోర్త్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. దిస్ ఈస్ ద ఫోర్త్ ఈక్వేషన్. ఎస్ nth సెకండ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ట్రావెల్ చేయడానికి t టైం పట్టింది అనుకుంటున్నాను. టోటల్ డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ కవర్డ్ ఇన్ దిస్ టైమ్ ఈజ్ వాట్? ఎస్ డిస్టెన్స్ కవర్ అయింది. t పట్టింది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ చేయడానికి t పట్టింది. ఇక్కడ 1 సెకండ్, 2 సెకండ్స్, 3 సెకండ్స్, 4 సెకండ్స్ డాష్ ఇక్కడ n సెకండ్స్ తీసుకుంటున్నాను. దానికంటే ముందున్న సెకండ్స్ ఏమవుతుంది? n-1 సెకండ్ అవుతుంది. దానికంటే ముందున్నది ఎంత అవుతుంది? n-1 సెకండ్ అవుతుంది. ఇప్పుడు నాకు 4th సెకండ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అంటే ఏం కావాలి?
ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 4th సెకండ్లో ట్రావెల్ చేసింది. సెకండ్లో ట్రావెల్ చేసిందంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది. సారీ, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది రెండవ సెకండ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3వ సెకండ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4వ సెకండ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్నవ సెకండ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్? nవ సెకండ్లో, nth సెకండ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్. ఇది ఫైండ్ అవుట్ చేయాలి నేను. అది ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి నేను? ఇప్పుడు 1 సెకండ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అంటే S1 ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి? ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ కదా. సో S1 అంటే u ఇంటూ 1 ప్లస్ హాఫ్ a ఇంటూ 1 స్క్వేర్. ఒకవేళ నాకు S2 కావాలనుకున్నా అనుకోండి, S2 అంటే ఏం చేయాలి? t ప్లస్లో 2ని సబ్స్టిట్యూట్ చేయాలి. 2 ప్లస్ హాఫ్ a ఇంటూ 2 స్క్వేర్. ఒకవేళ 3 కావాలనుకున్నా అనుకోండి, S3 u ఇంటూ 3 ప్లస్ హాఫ్ a ఇంటూ 3 స్క్వేర్. ఇట్లా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు నాకు Snని నేను సబ్స్టిట్యూట్ చేసిన అనుకోండి, Sn అంటే nth సెకండ్లో ఎంత అవుతుంది? t ప్లేస్లో n ఇట్లా t ప్లేస్లో nని సబ్స్టిట్యూట్ చేయాలి. సో u ఇంటూ n ప్లస్ హాఫ్ a n స్క్వేర్. దిస్ వన్ ఈజ్ వాట్? un ప్లస్ హాఫ్ a n స్క్వేర్. దిస్ ఈజ్ వాట్ 1. నెక్స్ట్ వన్ n-1 సెకండ్లో ట్రావెల్ చేసింది కావాలి. u ఇంటూ n-1 ప్లస్ హాఫ్ a ఇంటూ n-1 హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేయండి. u ఇంటూ n un మైనస్ u ఇంటూ 1 u ప్లస్ హాఫ్ a ఇట్లానే ఉంచండి. దిస్ ఈజ్ a మైనస్ b హోల్ స్క్వేర్. a minus b whole square means what? A square plus b square minus 2ab. a into 1 అంటే అదే వస్తుంది, n 2n అవుతుంది. So now I am taking what? un minus u plus half లోపల తీసుకెళ్ళండి. half a into n square an square plus half a into 1 square a minus 2n by 2 ఇటు వస్తుంది into a. సో ఏ 2 క్యాన్సల్ అయితే NA. ఓకేనా? సో ఈ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు నాకు nth సెకండ్ కావాలి. Snth ఈజ్ ఈక్వల్ టు వాట్? Sn మైనస్ Sn మైనస్ 1. ఇప్పుడు నాకు 4th సెకండ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అంటే ఏంటి? 4 మైనస్ 3. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే అంటే ఇందులో నుంచి తీసేస్తే ఈ డిస్టెన్స్ వస్తుంది. 3rd సెకండ్లో అంటే ఇక్కడ దీనిలో నుంచి దీన్ని తీసేయాలి. nth సెకండ్ అంటే nల నుంచి n-1. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం ట్రావెల్ చేసిన డిస్టెన్స్లో నుంచి ఈ డిస్టెన్స్ కనుక తీసేస్తే ఇక్కడ దాకా n సెకండ్స్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్లో నుండి n-1 సెకండ్ వరకు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ కనుక తీసేస్తే నాకు కేవలం nth సెకండ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ వస్తుంది. ఇప్పుడు Sn ఈజ్ ఈక్వల్ టు ఇది ఉన్నది. సో un ప్లస్ హాఫ్ an స్క్వేర్ ఉన్నది ప్లస్ అంటే ఇక్కడ మైనస్ ఉంటుంది. మైనస్ un మైనస్ u ప్లస్ హాఫ్ an స్క్వేర్ ప్లస్ హాఫ్ a మైనస్ na ఇది ఉన్నది. ఇప్పుడు ఈ మైనస్ లోపలికి తీసుకెళ్ళండి. un ప్లస్ హాఫ్ an స్క్వేర్ ఇట్లే ఉంటుంది. మైనస్ un మైనస్ టు మైనస్ ప్లస్ u మైనస్ టు ప్లస్ మైనస్ హాఫ్ an స్క్వేర్ మైనస్ టు ప్లస్ మైనస్ హాఫ్ a మైనస్ టు మైనస్ ప్లస్ na. ఓకే. సో ఇప్పుడు చూడండి, హాఫ్ an స్క్వేర్ మైనస్ హాఫ్ an స్క్వేర్ ప్లస్ un మైనస్ un గెట్ క్యాన్సల్. మిగిలింది u మైనస్ హాఫ్ a ప్లస్ na మిగిలింది. ఓకేనా? ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నాను? ఇందులో నుంచి u ప్లస్ ఏని కామన్ తీస్తున్నాను. ఇక్కడ ఏని కామన్ తీస్తే ఏం మిగులుతుంది? ఇక్కడ -1/2 ప్లస్ n మిగులుతుంది. ఓకేనా? ఇప్పుడు
ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏ ఇంటూ ఎల్సిఎం ఎంత అవుతుంది 2 అవుతుంది. ఎల్సిఎం ఎంత అవుతుంది 2 అవుతుంది. -1 ప్లస్ 2n -1 ప్లస్ 2n ఇది అవుపిస్తుందా? కొంచెం దీన్ని కిందికి వేస్తాను చూడండి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఈ ఈక్వేషన్ ఇక్కడ మళ్ళీ ఒకసారి రాస్తున్నాను. యూ ప్లస్ ఏ దీని ఏం రాస్తున్నాను 2n - 1గా రాస్తున్నాను. రాసుకోవచ్చు కదా, డివైడెడ్ బై 2 2ని బయట తీసుకోండి. యూ ప్లస్ a/2 ఇంటూ 2n - 1. దిస్ ఈజ్ ద వాట్ nth సెకండ్. nth is equal to what? u plus a/2 into 2n minus 1. u plus a/2 into 2n minus 1. అసలు s ఎంత అంటే ఏంటి అనేది ఫస్ట్ మైండ్లో కాన్సెప్ట్ ఉండాలి. s ఎంత అంటే ఏంటంటే టోటల్ n సెకండ్లలో ట్రావెల్ చేసిన డిస్టెన్స్లో నుంచి టోటల్ n-1 సెకండ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ కనుక తీసేస్తే కేవలం ఈ సెకండ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ వస్తుంది. అంటే nth సెకండ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ వస్తుంది. ఇప్పుడు 4th సెకండ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అంటే ఎంత? 3 సెకండ్స్ నుంచి 4th సెకండ్ వరకు. అంటే మొత్తం 4 సెకండ్లలో ట్రావెల్ చేసిన డిస్టెన్స్లో నుంచి 3 సెకండ్స్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ని తీసేస్తే కేవలం ఈ టైంలో ఈ డిస్టెన్స్ రావడం జరుగుతుంది. అది ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. అర్థమైందా? ఓకే, రైట్. సో కాపీ చేసుకోండి. So now let me stop our class here. So this is the what actually what 9th అన్నాం కదా, కైనమాటిక్స్ ఇన్ 1D మోషన్లో 9 అన్నాం కదా. సో 9 and 10th బోత్ ద క్లాసెస్, రెండు క్లాసెస్కి సంబంధించిన సిలబస్ ఒకటే క్లాస్లో తీసుకున్నాను. సో ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్లో, ఎందుకంటే నా క్వశ్చన్స్ తయారు చేయడానికి రెండు సపరేట్గా తీసుకున్నాను. అంటే 4 ఈక్వేషన్స్లో 2 ఈక్వేషన్స్ మీద ఫస్ట్ 9th క్లాస్లో 9th హోంవర్క్లో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాను. ఈ 2 ఈక్వేషన్స్ ప్లస్ 4 కలిపిన ఉన్న ఈక్వేషన్స్ మీద 10th క్లాస్లో అంటే 10th హోంవర్క్ ఇస్తాను. అందుకే 9 and 10 క్లాసెస్ అని చెప్తున్నాను. సో వీటికి సంబంధించింది ఇప్పుడు 9 and 10 క్లాసెస్కి సంబంధించిన క్లాస్ వర్క్ ఏం చేస్తారు? క్లాస్ వర్క్ నోట్బుక్ ఇక్కడ 9 అని రాయడం 9 and 10 అని రాసుకోండి. సో క్లాస్ వర్క్ నోట్బుక్లో మొత్తం బోర్డు మీద చెప్పిందంతా కాపీ చేయండి. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. సో ఈ కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఐ విల్ ప్రిపేర్ స్మాల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. So memorize them and what tell to your friend. After this conceptual understanding questions, next one homework చేయండి. హోంవర్క్లో 10 or 12 క్వశ్చన్స్ ఇస్తాను. తర్వాత ఎగ్జామ్. సో ఎగ్జామ్ హోంవర్క్లో వాట్ 9th హోంవర్క్ ఉంటుంది, 10th హోంవర్క్ ఉంటుంది. ఎగ్జామ్లో 9th ఎగ్జామ్ ఉంటుంది, 10th ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా? 9th హోంవర్క్ అంటే ఇందులో 10 క్వశ్చన్స్ ఇస్తాను, ఇందులో 10 క్వశ్చన్స్, ఇందులో 10 క్వశ్చన్స్, ఇందులో 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటికంటే ముందు ఉన్న క్లాసెస్ అంటే 9th క్లాస్, ఇది ఎంత 16th క్లాస్ కాబట్టి దీనికంటే ముందు ఎక్కడి నుంచి చేయండి? 10 నుంచి చదవండి. 10 నుంచి 7th 16th క్లాస్ వరకు 7 క్లాసెస్ అవుతుంది. ఈ క్లాసెస్ సిలబస్ ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితే యు ఆర్ ఏబుల్ టు రైట్ వాట్ ఎగ్జామ్ పర్ఫెక్ట్లీ. ఓకేనా? రైట్. సో ఇవి ఎవరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు ఏం చేస్తారు? ఈ మొత్తం మెటీరియల్ని PDF ఫామ్లో పంపిస్తారు. ఓకేనా? ఈ క్లాస్ వర్క్ ఒకటి బోర్డు మీద కాపీ చేసుకోండి. ఇవి 3 పంపిస్తారు. వాటికి అనుగుణంగా మీరు క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయండి. ఓకేనా? రైట్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.